సో రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ ఏది బెటర్ అంటారు? రెండిటికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ రిటర్న్స్ వస్తది. కాకపోతే దాంట్లో కొంచెం హయ్యర్ రిస్క్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఏంటంటే ఆ ప్రొడక్ట్ మన కంటి ముందే ఉంటుంది. హ్మ్. రిస్క్ కొంచెం తక్కువ. కానీ హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి స్టాక్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రం చాలా రిటర్న్స్ వస్తాయి. హ్మ్. ఇందాక నేనన్నట్టు అది బాగా గేమ్ తెలిసిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్‌లీ దాంట్లో చాలా హై ప్రాఫిట్స్ ఉంటాయి. ఆర్‌ఓఐస్ ఆర్ వెరీ హై. ఓకే. కానీ రియల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. లైక్ మహీంద్రా ఉంది. రిలయన్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, ఆ కంపెనీ ఎంతవరకు నిలబడతది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్స్ ఉన్నాయి. ఒకప్పుడు హండ్రెడ్స్‌లో ట్రేడ్ అయ్యేటివి. ఇప్పుడు థౌసండ్స్‌లో ట్రేడ్ అవుతున్నాయి. సో, ఆ లాంగ్ హోల్డింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు డెఫినెట్‌లీ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. కాకపోతే ఇవాళ నా దగ్గర 10,000 ఉంది ఇన్వెస్ట్ చేస్తా. ఆఫ్టర్ 1 మంత్ నేను తీసేస్తాను అంటే మాత్రం హ్మ్. థట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. హ్మ్. స్టాక్ మార్కెట్ ఆర్ రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ కెపాసిటీ షుడ్ బి లాంగ్. హ్మ్. లాంగ్ టర్మ్‌లో మీకు చాలా ప్రాఫిట్స్ ఇస్తది. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్యూర్‌లీ మార్కెట్ బేస్డ్ ఉంటుంది. మార్కెట్ పెర్ఫార్మన్స్ బేస్డ్ ఉంటుంది కాబట్టి హ్మ్. ఎప్పుడైనా రిస్క్ కనిపిస్తే ప్రాఫిట్ ఎక్కువ ప్రాఫిట్ లేకపోయినా ఎగ్జిట్ అవ్వటం ఈస్ బెటర్. హ్మ్. సో, ఓకే. ఆ సైకిల్‌ని తెలిసుండి, ఆ సైకిల్ తెలిసి రిస్క్ తీసుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్. హ్మ్. సో కాకపోతే మనం పెట్టిన డబ్బులు మనకి కనపడదు. హ్మ్. హ్మ్. బట్ రియల్ ఎస్టేట్ అనుకోండి, మన కంటి ముందు ఉంటుంది ప్రొడక్ట్. హ్మ్. సో, మనం ఒక అవసరానికి నా కూతురుంది. నా కూతురు పెళ్లి కోసం నేనిది కొన్నాను. హ్మ్. ఓకే. ఇప్పుడు మన పాపకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు అది అమ్మడానికి పెడతాము. ఓకే. సో, అది మనకి కంటి ముందుంటుంది. కానీ హ్మ్. స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ ఎ గ్యాంబ్లింగ్. హ్మ్. అది మన కంటి ముందుండదు. హ్మ్. దాంట్లో రిస్క్ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ కానీ కూడా ఎక్కువ కదండీ! ఏంటండి? అప్ అండ్ అప్ డౌన్స్. అండ్ డౌన్స్ డెఫినైట్‌లీ ఎక్కువ. హ్మ్. హ్మ్. రోజు తీసుకోవాలి, రోజు చూడాలి, ఓపెన్ హ్మ్. చేసుకొని మీ పోర్ట్‌ఫోలియో ఎంత అప్‌లో ఉన్నారు, యెస్. లేదంటే ఎంత డౌన్‌లో ఉన్నారు, మీరు 100% దాన్ని మానిటర్ చేసుకుంటూనే ఉండాలి. హ్మ్. అలాగా మానిటర్ చేసుకొని మీరు యూ కెన్ బి ఎ గేమ్ చేంజర్ ఇన్ ద మార్కెట్. హ్మ్. హ్మ్. ఎందుకంటే మీ దగ్గర ఒక 10,00,000 ఉన్నది 20, 25 లాక్స్ చేసుకోవటం ఏమంత పెద్ద రాకెట్ సైన్స్ కాదు మ్యూచువల్ ఫండ్స్‌లో. ఓకే. కాకపోతే మార్కెట్ పడినప్పుడు తట్టుకునే ధైర్యం కూడా ఉండాలి మీకు. హ్మ్. హ్మ్. రిస్క్ అనేది చాలా ఉంది మ్యూచువల్ ఫండ్స్‌లో. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ రిటర్న్స్ కూడా చాలా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఉంటాయి. ఓకే. సో, బేసిక్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనము డివైడ్ చేసుకోవాలండి. హ్మ్. ఒక పోర్ట్‌ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఐ హావ్ ఎక్సెస్ మనీ. ఒక ఇల్లు కొనుక్కున్నాను. నెక్స్ట్ ఒక ప్లాట్ కొనుక్కున్నాను. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ నేను రియల్ ఎస్టేట్‌లోనే చేయాలని లేదు. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టొచ్చు. ఎఫ్‌డీస్‌లో పెట్టొచ్చు. హ్మ్. గోల్డ్ కొనుక్కోవచ్చు. ఆర్నమెంట్స్‌గా కొనాల్సిన అవసరం లేదు. హ్మ్. బార్స్ కొనుక్కోవచ్చు. హ్మ్. గోల్డ్ హ్మ్. బిస్కెట్స్ కొనొచ్చు. ఇప్పుడు మనకి డిజిటల్ గోల్డ్ కూడా ఉంది. ఆన్‌లైన్‌లో గోల్డ్ కొనుక్కోవచ్చు. హ్మ్. ఇప్పుడు నేను ఆన్‌లైన్‌లో గోల్డ్ కొనుక్కుంటా. నాకు 1 మంత్, 2 మంత్స్ తర్వాత నాకు ప్రాఫిట్ అనిపించిందంటే నేను ఆన్‌లైన్‌లోనే అమ్మేసుకుంటాను. ఆన్‌లైన్‌లో గోల్డ్ సేఫేనండి? డెఫినైట్‌లీ అండి. ఇట్స్ ఫ్రమ్ ఓకే. ఆర్‌బీఐ. ఇట్స్ సేమ్ లైక్ ట్రేడింగ్. మ్యూచువల్ ఫండ్స్ మీరు స్టాక్ మార్కెట్‌లో ఎట్లయితే మీరు హుహు. ఇన్వెస్ట్ చేస్తారో, ఓకే. మనకు ఓకే. తెలిసినంత వరకి గోల్డ్ రేట్లు ఎప్పుడు పడలేదు. హ్మ్. హ్మ్. సో, గోల్డ్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఎవ్రీ మంత్ 5-6 గ్రామ్స్ గోల్డ్ మీరు కొనుక్కొని పెట్టుకోండి. హ్మ్. మీరు ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటే మీరు దాన్ని ఇంట్లో పెట్టుకోవాలి, కాపాడుకోవాలి. దాని మీద మేకింగ్ చార్జెస్ వేస్ట్ అయితది. రేపు అవును. అవును. అమ్ముకోవాలనుకున్నప్పుడు హ్మ్. ఇవన్నీ ఉంటుంది. మీకు డిజిటల్ గోల్డ్‌లో మీకదుండదు. గోల్డ్ ప్రైస్ ఇంటూ వాటెవర్ ఆ రోజు డేట్‌కి ఏ ప్రైస్ ఉంటే ఇంటూ థట్ అమౌంట్ యూ విల్ గెట్. సో, ఓకే. దేర్ ఈస్ నో వేస్టేజ్ చార్జెస్. హ్మ్. హ్మ్. సో, మనం ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవాలి ఇన్వెస్ట్‌మెంట్‌కి. సో, హ్మ్. ఆ పోర్ట్‌ఫోలియోలో ఇవన్నీ వస్తది మనకి. అది హ్మ్. మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, ఎఫ్‌డీస్ ఉంటాయి. హ్మ్. సో, అలా మనము డబ్బులెప్పుడు ఒకటే దాంట్లో పెట్టుకోకూడదు. ఓకే. అది ఎప్పుడైనా కొంచెం డైవర్సిఫై చేయాలి. హ్మ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నప్పుడు మనకి గోల్డ్‌లో ఇన్‌కమ్ ఒస్తది. లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్‌కమ్ ఒస్తది. హ్మ్. హ్మ్. సో, దాన్ని బట్టి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే.